కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే బల్కంపేట ఎల్లమ్మ ఆలయ అభివృద్ధి జరిగిందని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఈ నెల 21న ఎల్లమ్మ కళ్యాణం నిర్వహించనున్నారు. అమ్మవారికి సమర్పించనున్న చీర మగ్గంపై తయారు పనులను శాస్త్రోక్తంగా పూజలు చేసి తలసాని ప్రారంభించారు. ఏటా అమ్మవారికి చీరను సమర్పిస్తున్న చేనేత కార్మికులను తలసాని శ్రీనివాస్ యాదవ్ అభినందించారు. బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం ఈ కళ్యాణానికి సంబంధించి అమ్మవారికి సమర్పించాలనేటువంటి ఒక ఆనవాయితీని మన చేనేత బిడ్డలు పద్మశాలి బిడ్డలు మన ప్రభుత్వంలో ప్రారంభించడం ఆనవాయితీగా వారు వేసినటువంటి అమ్మవారి కళ్యాణానికి అమ్మవారికి కట్టించినటువంటి సాంప్రదాయాన్ని కూడా మనం క్రియేట్ చేయడం జరిగింది. సరే, ఈ నెల 22వ తేదీన కళ్యాణం ఉన్నది కాబట్టి ప్రజలకు ఎటువంటి అసౌకర్యం